మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూసి చదువుదామండి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకకపోయిందురు, గుమ్మంలో నలిగిపోవుదురు, వారిని విడిపించువాడు ఎవడునూ లేడు. ఆకలి కొనిన వారు అతని పంటలు తినివేయుదురు, ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి వరకు కాచుకొని ఉన్నవి, శ్రమ భూమిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. ఈ యొక్క విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ భాగము ఈ యొక్క యోబు గ్రంథం 5వ అధ్యాయం ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? అమ్మా పైన రాయలేదు, అక్కడ పైన రాయలేదా? ఎలీఫజు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోబు గారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతా నీవు మొరలేని నేల నీకు ఉత్తరం ఇయ్యగలవాడు ఎవడైనా ఉండునా, పరిశుద్ధ దూతలతో ఎవరి తట్టు నీవు ఎరుగుదువు అనేటటువంటి మాట. అంటే యోబు యొక్క కష్టాలు చూసి, యోబు యొక్క బాధలు చూసి, యోబు యొక్క భక్తి జీవితం కూడా స్నేహితులందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో ఆయన చెప్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, అతని స్నేహితుడు దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించేదారు. కాబట్టి ఈ యొక్క దౌర్భాగ్యం లేదంటే యొక్క శ్రమలు, యొక్క బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిత్యము వాటిని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోవడం వలన ఉపయోగం ఏది కూడా లేదు. అది లోకంలో ఏడవటం కంటే ఆ బాధ ఏదో, ఆ ఏడుపు ఏదో దేవుని దగ్గర ఏడిస్తే దేవుడు ఏం చేస్తాడంటే కన్నీటి ప్రార్థనకి జవాబు అనేటటువంటిది ఇస్తాడు అనేటటువంటిది యొక్క స్నేహితుడు చెప్తున్నటువంటి మాట. చాలా మంది ప్రియులాలు ఇదిగో మా యొక్క కుటుంబం ఎలాగైపోయింది, మా పరిస్థితులు ఎలాగైపోయినాయి, ఎంత కష్టపడినా కూడా చివరికి ఏమీ లేకుండా అయిపోయాం అనేటటువంటి ఆ యొక్క బాధను చాలా మంది జీవితంలో మనం చూస్తాం. అయితే నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడూ కూడా మన దౌర్భాగ్యం చూసి మనం చింతించవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే జీవితం అంటే కష్ట సుఖాలు అవి ఎప్పుడూ కూడా ఉంటాయి, ఆటుపోట్లు అనేటటువంటివి ఎప్పుడూ కూడా ఉంటాయి. అయితే అలాగే ఏడిస్తే, ఒక దౌర్భాగ్యం చూసి ఏడిస్తే పిల్లలు ఏమైపోతారంటే సంరక్షణ లేకుండా పోతారట. కాబట్టి ముండ్ల చెట్లలో నుండి దానికి తీసుకుందరు, బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. అంటే బోనులు అంటే ఏంటండి? మన ఆస్తులన్నీ వేసుకెళ్ళిపోయి బోనులు అంటే ఏంటి? అయ్యే అప్పులు. కాబట్టి ప్రియులారా, అవసరానికి మించి ఎప్పుడూ కూడా మనిషి ఏం చేయకూడదంటే అప్పు అనేది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణం పోతుంటే అప్పు చేయాలంటే, తప్పనిసరి పరిస్థితులకు ప్రాణం పోతుంటే అప్పు చేయాలి. కానీ ప్రియులారా, లేకపోతే అవి జోలికి మనం ఎప్పుడు కూడా ఆడంబరాల కొరకు అప్పుకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఉన్న తర్వాత ఏమైపోతుందంటే ఆ ఆడంబరాలు చూసుకోవడానికి ఫోటోల్లో కనపడతాయి తప్ప ఈ అప్పులు మాత్రం గుండెల్లో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని రోజుకి వెళ్ళకూడదు. ఉన్నంతలోనే మనం తృప్తి పొంది బ్రతికేటటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ చెప్తున్న మాట, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు శ్రమలు, బాధలు అనేటటువంటివి వాటంతటా వస్తాయి మన మనుషులం కాబట్టి. కొంతమంది జీవితాల్లో ప్రియులనేక బాధలు, శ్రమలు అనేటటువంటి కావాలని తెచ్చిపెట్టుకుంటారు, కావాలని తెచ్చిపెట్టుకునేటటువంటి వారు ఉంటారు. కాబట్టి ప్రియులారా, వాటంతటా వస్తే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏదో బలహీనత వచ్చింది అనుకోండి, అది నేను కోరుకున్నది కాదు, అది నేను కోరుకున్న బలహీనత కాదు, కానీ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ బలహీనత వచ్చింది, నా దౌర్భాగ్యంలో బ్రతికేలాగా అయిపోయిందని ఏడవటం కాదు. ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం మొరపెట్టేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు చూడండి, నేను కారు గుద్దేయాలని గుద్దేశాను, ఇన్ని లేదు కదా, కారు గుద్దేయాలని గుద్దలేదు నేను. అది ఏంటంటే నాకు ఏదైనా నీరసం వచ్చి లేదా శారీరక బలహీనత, ఆ డ్రైవింగ్లో తప్పు కూడా కాదు, కానీ శారీరక బలహీనతను బట్టి, ఎక్కువ అలసిపోవడాన్ని బట్టి కనురెప్పపాటున పెద్ద యాక్సిడెంట్ అనేటటువంటి జరిగింది. అది ఎటువంటిదంటే అది ఎదురొచ్చినటువంటి శ్రమ. కాబట్టి ఆ శ్రమ కోసం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మరి మన బస్సు తగులు పడిపోయింది, అందులో ఇంచుమించు 20 మంది వరకు చనిపోయారు. మరి ఇప్పుడు ఆ బాధ కుటుంబాలు తెచ్చిపెట్టుకున్నాయా? వాళ్ళు ఎవరైనా నడుపుతున్నారా పాపం బస్సు?
ఎవడో చేసినటువంటి తప్పును బట్టి. కాబట్టి శ్రమలు బాధలు అనేటటువంటివి కొన్నేమో వాటంతట అవే వస్తాయి, కొన్నేమో మనం కొని తెచ్చుకునేటటువంటివిగా ఉంటాయి. కొని తెచ్చుకునే బాధ ఏంటి? ఆ బండి నడిపిన చూసారా, తాగేసి నడిపేయాడు, వాడు కొని తెచ్చుకున్నటువంటి బాధ ఆ కుటుంబానికి. కాబట్టి ఇటువంటి యొక్క విషయాల్లో ప్రియులారా మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్త కలిగి ఏ శ్రమ ఎందుకు వస్తుందో మనల్ని మనం అంచనా వేసుకునేటటువంటి వారముగా ఉండాలి. ఈ విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. స్త్రీలు చాలా జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇదిగో ఈ రకమైనటువంటి పని చేస్తే దీనివల్ల మన యొక్క భవిష్యత్తు ఏ విధంగా అయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ఈ శ్రమలు ఎప్పుడు కూడా మట్టిలోంచి, ధూళిలోంచి, దుమ్ములోంచి పుట్టేటటువంటి శ్రమలు మాత్రము కాదు. నిప్పురవ్వలు పైకి ఎగిరినట్టు నరులు శ్రమానుభవంలోకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాద్యమును అప్పగించుదును. ఎవరు చెప్తారు ఈ మాట? ఎలీఫజు చెప్తున్నాడు. ఎవరితోటి? యోబు గారితో అంటున్నాడు, నాకు కనుక ఇటువంటి శ్రమలు వస్తే, నాకు కనుక ఇటువంటి బాధలు వస్తే నేను దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తాను, దేవునికే నా వ్యాజ్యము అనగా నా యొక్క వాదన కానీ లేదనుకుంటే నా బాధలు కానీ నా కష్టాలు కానీ అన్నీ కూడా నేను దేవునికే అప్పగిస్తానని ఒక భక్తుడైనటువంటి యోబుతోటి ఎలీఫజు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అంటే యోబు యొక్క భక్తిని ఆయన అంచనా వేయలేకపోయాడేమో బహుశా స్నేహితులు. దేవుడైతే అంచనా వేశాడు. యోబు అంతటి విశ్వాసం కలిగినటువంటి వాడు, భక్తిపడు భూమి మీద ఇంకొకడు పుట్టనేరడని. కాబట్టి అయితే ఈయన చెప్తున్నటువంటి మాట, అతను ధైర్యపరచడానికి వచ్చినప్పుడు చెప్తున్నటువంటి మాట, ఇటువంటి స్నేహితులు ఉండాలని, మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, బాధల్లో ఇటువంటి స్నేహితులు ఉండాలి మనకి. కాబట్టి నాకే కనుక ఇటువంటి కష్టం వస్తే నేను దేవుని దగ్గరికే వెళ్తానని. కాబట్టి ప్రియులారా, మరి చాలామంది క్రైస్తవులు కూడా చాలా కష్టాలు వచ్చినప్పుడు మళ్ళా దేవుని విడిచిపెట్టేసి వ్యర్థమైన విషయాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామందిని చూస్తున్నాం, చాలా బాధ అనేటటువంటిది కలుగుతుంది. కానీ ఇంకా దేవుడు ఏమన్నాడంటే, ఒకసారి చెప్పండి మీరు, రెండోసారి చెప్పండి, ఇంకెంతకీ వినకపోతే ఏమన్నాడు? మీ పాదదూరు దులిపేసి వచ్చేయండి, అది ఇంటికి వెళ్ళినా లేకపోతే ఇక్కడ చెప్పినా ఎక్కడ చెప్పినట్టు. దాని అర్థం ఏంటంటే ఇంకా చెప్పడం సరిపోయింది కానీ విడిచిపెట్టే ఉత్తరవాదులు వాళ్ళే అవుతారనేటటువంటిది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంకొక అందులో 27వ వచనం చూడండి. 27వ వచనం చూస్తే, మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి విషయాలు, వాటి కాలంలో ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదు. కాబట్టి ఎంత జీవించినప్పటికీ కూడా ప్రియులారా, ఏదో సమయానికి మనం అక్కడికే వెళ్ళాలి. మరి వెళ్ళేటటువంటి కొంచెం కాలంలో ఉన్నటువంటి శ్రమలు, అన్నటువంటి బాధలు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, వీటిని వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమలతోటే జీవితాన్ని ముగించేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మనమైతే ప్రియులారా, స్నేహితులు చెప్పినటువంటి రీతిగా అటువంటి శ్రమలు ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించేటటువంటి వారముగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 1 కొరింథీ 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొని మరియు జ్ఞానులని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడను మనుషులు యందు అతిశయింపకూడదు, సమస్తమును మీని. కాబట్టి ప్రియులకు చెప్తున్నటువంటి మాట, మనం మనుషుల్ని బట్టి అతిశయించకూడదు. అంటే మనుషుల్ని బట్టి అతిశయించకూడదు. ఎవడో జ్ఞానవంతుడు, వాడు చాలా గొప్ప జ్ఞానంతో చెప్పాడని, చాలా తెలివైన వాడు చెప్పాడని దేవుడి మాటలు వింటాం మానేసి అవతలోడి మాట మనం ఎప్పుడు కూడా వినకూడదు ప్రియులారా. లోకంలో అందరి మాటలు వింటారు కానీ చాలామంది దైవజనుల మాటలే వినరు. దైవజనుల యొక్క మాటలు వినరు. అది వాక్యమైన, వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కూడా చాలా సలహాలు ఇస్తారు చాలా కుటుంబాలకి. కాబట్టి ప్రియులారా, ఇచ్చినప్పుడు కొంచెం మంది వింటున్నారు కానీ కొంచెం మంది అసలు ఆ మాటలు వినడం లేదు. కాబట్టి ఎందుకంటే వినాలి, వినకపోతే ప్రియులారా అనేక రకాలైనటువంటి ఆ యొక్క కష్టాలకి గురవుతారు. భవిష్యత్తు ఇటువంటి కష్టాలు మీరు పడకూడదని కొన్నిసార్లు దేవుని యొక్క లేఖనాలను బట్టి, నా యొక్క వ్యక్తిమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి యొక్క జ్ఞానం బట్టి కొన్ని విషయాలు చెప్తాను. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెళ్తాను. మరి లోకంలో ఉన్నటువంటి జ్ఞానం దేవుని దృష్టికి వెళ్తానం అయినప్పుడు లోకంలోది మరి ఏ జ్ఞానం గొప్పదంటే దేవుడు ఇచ్చిన జ్ఞానమే గొప్పది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం నుంచే వస్తుంది. కాబట్టి ప్రియులారా, అటువంటి శ్రమలలో ఎలీఫజు అంటున్నా నేను దేవుడినే ఆశ్రయిస్తానని. మరి అది దేవుడు చెప్పిన జ్ఞానమే కదా.
కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని మాత్రమే ఆశ్రయించే వారముగా ఉండాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు. భూమి తట్టు తేరి చూస్తే ఏమున్నాయంట? బాధలు, అంధకారము, వేదన, ఇవన్నీ ఉన్నాయి భూమి మీద. ఇవన్నీ భూమి మీద ఉంటాయి. పరలోకంలో ఉంటాయా? దేవుని దగ్గర ఉంటాయా? ఉండవు అక్కడ. ఇవన్నీ కూడా భూమి మీదే ఉంటాయి. అయితే ప్రియులారా, ఇక బాధలకి, వేదనలకి, ఈ యొక్క వీటన్నిటికీ కూడా పరిష్కారం అనేటటువంటి ఒకటి ఉంది, లేకపోలేదు. అయితే మన విశ్వాసంలో యోబు వలె మనం ఏం చేయాలి? స్థిరంగా చివరి వరకు ఉండాలి. కాబట్టి స్నేహితులు చెప్పినటువంటి మంచి మాటల్ని ఒకవేళ యోబు అంగీకరించి ఉండొచ్చు. కొన్నిసార్లు వారు దేవుని కూడా విడిచిపెట్టేమని మళ్ళీ అదే స్నేహితులు చెప్పారు విసిగెత్తిపోయి. అప్పుడు మాత్రం యోబు మాటల్ని అంగీకరించలేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చాలామంది దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు, దేవుని యొక్క విధానాల్లో ఉంటూ ఉన్నారు, సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, దేవుడు మేలులు చేస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అన్నీ ఇచ్చిన తర్వాత చేసే పని ఏంటంటే, ఆశీర్వాదం వాళ్ళ యొక్క గుమ్మంలోకి రాగానే ఎవరి మాట వింటున్నారు? వీళ్ళందరూ లోకం మాట వింటున్నారండి. లోకం యొక్క మాట వింటున్నారు. అక్కడే మళ్ళీ పరిస్థితులు తారుమారు అయిపోతుంది. కాబట్టి అది ఒక శుభకార్యమైన, ఒక మంచి కార్యమైన, ఏదైనప్పటికీ కూడా అది ప్రార్థన ద్వారా జరిగినప్పుడు సమస్తము కూడా ప్రార్థన జరిగించేటటువంటి వారు ఉండాలి. అలా కాకుండా ప్రియులారా, వివాహమైనా, పుట్టినరోజైనా, లేదా ఇంకో కార్యక్రమమైన కొన్ని లోక సంబంధమైన విషయాన్ని ఎప్పుడైతే జోడించామో, అంటే లోక సంబంధమైనటువంటి విషయాలు పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నామంటే కారణం ఏంటి? నువ్వు లోక సంబంధమైనటువంటి వారి యొక్క మాటలు నువ్వు వింటున్నావు కాబట్టి, లోక సంబంధమైన ఆలోచనలు చెప్పేటటువంటి వారి యొక్క మాటలు నువ్వు వింటున్నావు. దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టేసి లోక జ్ఞానం వైపు నీవు చూస్తున్నావు. కాబట్టి మళ్ళా తిరిగి ఇదిగో ఇటువంటి శ్రమలు, ఇటువంటి బాధలు ఎలా వచ్చిన కొని తెచ్చుకునేటటువంటి బాధలు అన్నమాట ఇవన్నీ కూడా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మరి మనం చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? అమ్మ, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం అంటూ దేశం నీకు ఇచ్చేడు. దేశం ఎప్పుడు కూడా నీకు ఇవ్వడు. ఒకవేళ మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు దేశం అంతా అయింది ఏంటండి? ఆయన అధికారంలో ఉన్నంత వరకు అయింది. రాష్ట్రపతి గారిదా దేశం పాలించడమే, దేశం ప్రజలందరిది. అలాగే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు ఆ దేశం నీది. కాబట్టి నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల యొక్క హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చాలా విషయాలు ఏం జరుగుతుందంటే, పిల్లల పెళ్లిళ్ళ కోసం ప్రార్థన అన్నీ చేసిన తర్వాత తీరా పాస్టర్ బొమ్మలోకి వెళ్ళేసరికి అన్ని సంబంధమైన ఆలోచనలే అక్కడ. అది క్రైస్తవ కుటుంబాల్లో కూడా, ఏదో అన్యుల ద్వారా వచ్చినటువంటి కుటుంబాలు అయితే పర్వాలేదు, వాళ్ళైతే మనం ఏం అనలేము. ఎందుకంటే వాళ్ళు పోరాటం ఉంటుంది కాబట్టి, ఇంట్లో గొడవలు ఉంటాయి కాబట్టి. కానీ కంప్లీట్గా క్రైస్తవ కుటుంబాల్లో కూడా జరిగేటటువంటిది ఏంటంటే, తీరా పెళ్లి సమయం వచ్చేసరికి ఎక్కడ లేనటువంటి లోక సంబంధ విషయాలన్నీ పట్టుకొస్తే పాస్టర్ గారు అక్కడ ప్రేక్షక పాత్ర వహించి అలా తలపెట్టుకుని చూడటమే. చూసిన తర్వాత పిల్లలు ఏమవుతుందంటే, ఇదిగో మళ్ళీ ఈ యొక్క ఇబ్బందులు, ఈ యొక్క కష్టాలు, ఇటువంటి విధానాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ప్రార్థనకి ఎక్కడ వస్తున్నారు? మరి అప్పుడు లోకం దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ. కాబట్టి పిల్లల ఆ హేయ కృత్యాలు చేయ నేర్చుకోనకూడదు. నీ కుమారునైనను కుమార్తెను అగ్నిగుండము దాటించడం కానీ, శకునం చెప్పడం కానీ, సోది కానీ, మేఘ శకునములు, సర్పశకునాలు, ఇటువంటివి ఏమీ కూడా నీ జీవితంలో ఉండకూడదు. కాబట్టి వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదంతా కూడా మళ్ళీ మీరు చదువుకోండి. ఒకవేళ వాక్యము మీరు గ్రూపులో వింటున్నటువంటి వారు కూడా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మీరు చదువుకుంటే ప్రియులారా 12వ వచనంలో అంటున్నాడు, వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. అంతే. కాబట్టి నీ జీవితంలో మంచి కార్యం అంతా కూడా దేవుడు చేసిన తర్వాత, అసలు దేవుడు ఒక మంచి కార్యం తలపెట్టిన తర్వాత వ్యర్థమైనటువంటి విషయాలన్నీ చేయటం వల్ల నువ్వేమైపోతావు అంటే దేవునికి అసహ్యమైనటువంటి వాడుగా అయిపోతున్నావు. ఆ హేయములైన వానిని బట్టి
నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థ పరుడవై ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే యథార్థవంతుడిగా ఉన్నావో నీ చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా సఫలపరిచేవాడిగా ఉంటాడు. యథార్థతను పోగొట్టుకోవద్దు దేవుని దగ్గర. దేవుని దగ్గర ఎప్పుడు కూడా యథార్థతను పోగొట్టుకోవద్దు. ఎంతో కాలంగానో చెప్తున్నాను ఈ విషయాన్ని, ఎంతకాలంగానో చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా వినేవాళ్ళు వింటున్నారు, విన్నటువంటి వాళ్ళు ఇది నా సొంత మాట అండి, వాక్యంలో రాయబడినటువంటి మాట ప్రియులారా. కాబట్టి విడిచిపెట్టినటువంటి వాటి వరకు మళ్ళీ మనం వెళ్ళేటటువంటి వారం ఎప్పుడు కూడా ఉండకూడదు. లోకాసు వార్త ఎవరికి వస్తూ ఉన్నారండి? లోకాసు వార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మరి మనం చూసినప్పుడు, అంటే మీ బైబిల్ వేరే ఉంటుంది, నేనేమో మీ ఫోన్లో చదువుతున్నాను కదా. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసెను.